తెలంగాణ ఏసీబీకి భారీ తిమింగలం పట్టుబడింది. తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహిస్తూ ఈఎన్సీగా పదోన్నత పొందిన మోహన్ నాయక్ జర్పుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపే అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు కనుగొన్నారు. బంగారం బిస్కెట్లు, కుట్టలు కుట్టలుగా కరెన్సీ కట్టలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దీని మొత్తం విలువ 150 కోట్లకు పైగానే ఉంటుందని గుర్తించారు. ఆ విలువ బహిరంగ మార్కెట్ లో ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మోహన్ నాయక్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ నాయక్ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖలో పనులు మంజూరు చేయడంలో కీలక భూమిక పోషించిన మోహన్ నాయక్ కాంట్రాక్టర్ నుండి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నట్లు గుర్తించారు. అలాగే బడా కాంట్రాక్టర్లకు పనులు మంజూరు చేసి వారి నుండి కమిషన్లు కొట్టేశారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ ఏసీబీ చరిత్రలో అత్యంత ఖరీదైన తిమింగలంగా మోహన్ నాయక్ కేసు నిలిచిపోనుంది.